రాముడు ఎందుకు ఉద్భవించాల్సినటువంటి అవసరము వచ్చినది అంటే రావణాసురుడి యొక్క కోసం. ఏమిటి రావణాసురుడు అంటే ఒక కోరిక, పరమేశ్వరుణ్ణి, సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి నిత్యము పరమేశ్వరుడి యొక్క పూజ చేస్తూ పరమేశ్వరుణ్ణి మెప్పించి, మరి పరమేశ్వరుడు సైతము రావణాసురుడికి మెచ్చి ప్రత్యక్షమై నీకేమి కావాలనో కోరుకో అంటే ఏం కోరుకున్నాడు? వానరుల వల్ల నరుల వల్ల ఎలాంటి నాకు ఇబ్బందులు రావు స్వామి, ఇంకా యక్ష కిన్నెర కింపురుష గంధర్వ ఇగో వీళ్ళ వల్ల ఎటువంటి అపకారము లేకుండా ఎటువంటి ఇబ్బందులు రాకుండా నాకు నువ్వు వరం ఇవ్వాలి అంటే ఆయన తథాస్తు అనటం, సరేలే అనుకోవడం. దాని వలన రావణాసురుడు నాకు ఇంక బలము దొరికింది కదా అనే అభిప్రాయంతో విజృంభించటము, ఏవైతే చెయ్యకూడని పనులు ఉన్నాయో అవి చేయటం వలన రావణాసురుడు దుర్మార్గుడు అయినాడు, ఏవైతే చెయ్యకూడని పనులు ఉన్నాయో అవి చెయ్యలేదు గనుకనే రాముడు దేవుడైనాడు. మానవుడి యొక్క అవతారము ఎత్తి, నిజంగా దేవుడేమి కాదు, మానవ అవతారము ఎత్తాడు. మానవ అవతారము ఎత్తిన తరువాత ఇంద్రియములను జయించటము అనేటువంటి విషయము ఏమి సామాన్యమైన విషయము కాదు. స్థితప్రజ్ఞత ఉండాలి మనిషికి. ఇంద్రియాలను జయించటము అనేటువంటిది చాలా పెద్ద పని అది. అలాంటిది రాముల వారు ఇంద్రియములను జయించి ఏ కోరిక లేని విధముగా ఉన్నాడు. అందుకు నిదర్శనమే కదా కాసేపట్లో కిరీటము పెట్టుకుంటాడు, పట్టాభిషిక్తుడు అవుతాడు రాముడు అనేటువంటి సమయములో కైక కోరిక మేరకు తండ్రి రావణ్ణి పిలిపించి నీవు అడవులకు వెళ్ళాలి అంటే అంతే చిరునవ్వుతో, కిరీటము ధారణ జరిగే ముందు ఎలాంటి చిరునవ్వు ఉన్నదో చిరునవ్వు లేదు, అలాని బాధ లేదు, మామూలుగా స్థితప్రజ్ఞతగా ప్రసన్న వదనముతో ముఖముతో ఎలా అయితే ఉన్నాడో అలాగే అడవులకు వెళ్ళు ఇన్ని సంవత్సరాల పాటు అంటే కూడా అంతే ముఖముతోనే వెళ్ళాడు. ఏమాత్రము లోపల కించిత్ మనము మామూలు మనుషులమైతే అయ్యో వచ్చేది పాయనే అని బాధపడతాము. ఆయన అలా బాధపడలేదు. పితృవాక్య పరిపాలన అని ఒక నమస్కారం పెట్టి సరేలే అని వెళ్ళాడు. అంత గొప్పతనము ఉన్నటువంటి వ్యక్తి రామచంద్రమూర్తి. అందుకని రామాయణం గురించి మనం ఎంత చెప్పుకున్నా, ఎన్నిసార్లు చెప్పుకున్నా మనము ఇంకా విందాం ఇంకా విందాం ఇంకా విందాం. ఎవరెవరు కొత్త కొత్త విషయాలు చెబుతారో, ఎలాంటివి చెబుతారో రాముల వారి గురించి వాల్మీకి రామాయణంలో వాల్మీకి చెప్పాడు. అయినా ఇంకా ఎవరెవరు ఎలాంటి విశ్లేషణలు చేస్తారో మహానుభావులు, ఎవరెవరి మెదళ్ళలో రాముడి గురించి ఎన్నెన్ని కొత్త రకాల విశ్లేషణలు వస్తాయో అనేటువంటి తపనతో ప్రతి వాళ్ళు కూడా శ్రీరామనవమి అని రాగానే రాముల వారి గురించే తపన పడుతూ వినటం, రాముల వారి గురించే స్మరిస్తూ ఉండటము. సీతారాములు అనేటువంటి పదము ఎప్పుడు మనం అమ్మవారిని వేరుగాను రామచంద్రమూర్తిని వేరుగాను చూడలేము. అది సీతారాములు అంటే ఇద్దరు కలిపి ఒకే ఇదిగానే చూస్తాం మనం ఎప్పుడూ కూడా. అందుకని రాముల వారి యొక్క మనస్సు సీతామ్మ వారి దగ్గరను, సీతామ్మ వారి యొక్క మనస్సు రాముల వారి దగ్గర ఉన్నది అనేటువంటిది నిదర్శనం. ఇలా చూస్తే రాముల వారికి ఏమి కావాలనో అలా కనుక్కునేది సీతామ్మ వారు, సీతామ్మ వారికి ఏది కావాలనో రాముల వారు అలా కనుక్కునేటువంటి వారు. అంత అన్యోన్యమైనటువంటి దాంపత్యం. అసలు దాంపత్యం ఎలా ఉండాలి అనేటువంటి దానికి నేను చెప్పాను. అసలు కుటుంబ వ్యవస్థ అంటే రామాయణము చదివితే తెలిసేంతటి గొప్ప గొప్ప విషయాలు, కుటుంబం ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు ఇంకెక్కడ దొరకవు మనకు. అన్నీ తెలుసు మనకు, అందరము చెబుతాం కానీ పాటించం. ఎప్పుడైతే దానికి తదనుగుణంగా మనము పాటిస్తామో ఆ పాటించినప్పుడు తెలుస్తుంది మనం ఏమిటి, మన మనస్సు ఏమిటి అనేది. అందుకని పాటించేది కూడా మనము నేర్చుకోవాలి, పాటించాలి అని తెలియజేస్తున్నాను. అలా చేసుకుంటూ వెళితే నిజంగా చాలా సంతోషము కదా.
మనకి ఎంత బాగుంటుంది. అందుకని శ్రీరామనవమి పండుగ వచ్చింది అని అనగానే ఇక స్వామివారి యొక్క ఇది ఏమిటి అంటే భద్రాచలం. మనకు వెంటనే మనకు గుర్తుకు వచ్చేటువంటిది ఏమిటి అంటే శ్రీరామనవమి అనగానే భద్రాచలం గుర్తొస్తుంది. ఆ భద్రాచలంలో ఇప్పుడు చేస్తారు శ్రీరామనవమి రోజు. ఇవాళ కళ్యాణం కూడా చేస్తారు రాముల వారికి. అలాగే పట్టాభిషేకం కూడా చేస్తారు. అంటే నవమి నాడు పుట్టటము, మరి పుట్టినరోజే కళ్యాణం చేయటము, అలాగే మామూలుగా పట్టాభిషేకం కూడా చేయటము. అంటే అందరికీ తెలిసిందే కాబట్టి ఆ రోజు సంతోషంగా కళ్యాణం చేయటము, రాముల వారి పుట్టుక భగవంతుడు కాబట్టి వెంటనే చేయటం అనేటువంటిది అక్కడ ఆనవాయితీగా ఎన్నేళ్ల నుంచో చేస్తూ ఉన్నారు సహజంగా. నిజానికి కళ్యాణం జరిగిన సమయం వేరు, పట్టాభిషేకం జరిగినటువంటి సమయం వేరు. సరే, వేరు వేరుగా అని కాకుండా అన్నీ ఒకసారి చేస్తూ ఉంటారు భద్రాచలంలో. ఆంధ్రాలో ఒంటిమిట్ట అక్కడంతా కూడా కళ్యాణం అనేటువంటిది వేరే సమయంలో చేస్తారు. మళ్ళీ ఇక్కడైతే మాత్రం అంతా మామూలుగా అన్నీ ఒకే రోజే జరుగుతాయి. అందుకని సీతారాముల వారి యొక్క కళ్యాణములో గనక పాల్గొంటే ఏమిటయ్యా మనకు వచ్చేటువంటి ఉపయోగం అనుకోవచ్చు. అంటే మరి సీతారాముల వారి యొక్క కళ్యాణం చూడటం అనేటువంటిది మన జన్మ ధన్యం. ఎన్నిసార్లు చూసినా, ఎన్నిసార్లు ఎక్కువగా చూస్తే అంత పుణ్యం, అంత పుణ్యప్రదం. ఎందుకంటే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నాడు. మామూలుగా మానవ జన్మ ఎత్తడం అనేటువంటిదే ఎంతో దుర్లభమైనటువంటి ఇది. మనము ఎన్నో క్రిమి కీటకాదులు, పురుగులు, పుట్ర, మిగతా జంతువులు, క్రూర జంతువులు, రాక్షస కృత్యాలు అన్నీ దాటి మానవ జన్మకు వచ్చాం. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.